నమస్తే ఎట్టున్నారు బాగున్నారా అంతా గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ వింటేజ్ బాలయ్యని తలపించేలా భీకరమైన ఫామ్లో ఉన్నాడు. నరసింహానాయుడు లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత నెమ్మదిగా తన ఫామ్ని కోల్పోతూ వచ్చాడు. కానీ మాస్లో మాత్రం ఆయన క్రేజ్ ఎక్కడా తగ్గలేదు. అఖండ ముందు వరకు బాలయ్య తన సక్సెస్ని ఎంజాయ్ చేయలేని పరిస్థితుల్లో ఉండేవాడు. కానీ ఎప్పుడైతే అఖండ మూవీ చేశాడో అప్పటి నుంచే రికార్డుల బెండు తీస్తున్నాడు. ప్రజెంట్ బాలయ్య ఏది పట్టినా బంగారంగా మారిపోతుంది. లేటెస్ట్గా ఆయన సినీ రంగానికి 5 దశాబ్దాలుగా చేస్తున్న సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డుతో ఘనంగా సత్కరించింది. దాంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక సినీ కెరియర్ పరంగా యమ జోరు మీద ఉన్నాడు. ఇప్పటికే హ్యాట్రిక్ విజయాలు కంప్లీట్ చేసుకుని డాకు మహారాజ్ మూవీతో డబుల్ హ్యాట్రిక్కి పునాది వేసుకున్నాడు. సంక్రాంతికి రిలీజ్ అయిన డాకు మహారాజ్ మూవీ అద్భుత విజయం సాధించింది. అఖండ మూవీ నుంచి వరుసగా 4వ బ్లాక్ బస్టర్ అందుకోవడమే కాకుండా బాలయ్య కెరియర్లోనే హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా రికార్డు సృష్టించింది. సినిమా విడుదలై 15 రోజులు దాటినా ఇంకా బ్రహ్మరథం పడుతున్నారు ప్రేక్షకులు. 170 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి దుమ్ము లేపింది సినిమా. ఇక రీసెంట్గా డాకు మహారాజ్ మూవీని హిందీలో కూడా రిలీజ్ చేశారు. అయితే ఎలాంటి ప్రమోషన్లు చేయకుండా జస్ట్ ఒక ట్రైలర్ రిలీజ్ చేసి సినిమాని అలా వదిలేశారు. కానీ ఎక్స్పెక్ట్ చేయని విధంగా డాకు మహారాజ్ మూవీకి పూర్తి పాజిటివ్ టాక్ వచ్చింది నార్త్ ఆడియన్స్ నుండి. బాలయ్య ఎనర్జెటిక్ స్టైలిష్ పర్ఫార్మెన్స్, తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, యాక్షన్ సీన్స్కి నార్త్ ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. రివ్యూలన్నీ పాజిటివ్గానే పడ్డాయి. మౌత్ టాక్ కూడా గట్టిగానే స్ప్రెడ్ అవుతుంది. వీకెండ్ని క్యాచ్ చేసుకోవాలనే ఉద్దేశంతో సినిమాని శుక్రవారం రోజే రిలీజ్ చేశారు. అనూహ్యంగా సినిమాకి ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా ఎక్కువ కలెక్షన్సే వచ్చాయి. ఈ సినిమా డే 1 2,70,00,000 గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి డీసెంట్గానే పర్ఫామ్ చేసింది. పూర్తి పాజిటివ్ టాక్ స్ప్రెడ్ కావడంతో రెండవ రోజు భారీగా కలెక్షన్స్ పెరిగాయి. రెండవ రోజు ఈ సినిమాకి 3,22,00,000 గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. ఇక మూడవ రోజు రిపబ్లిక్ హాలిడేని క్యాచ్ చేసుకుంటూ మంచి జోరు చూపించింది. ఈ సినిమాకి మూడవ రోజు 3,72,00,000 గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. 3 రోజుల్లో కలిపి 10 కోట్ల గ్రాస్ కలెక్షన్స్కి దగ్గరగా రాబట్టింది. ప్రమోషన్లు చేస్తుంటే ఖచ్చితంగా ఇంకా మంచి నెంబర్స్నే చూపించుండేది. అయితే ఈ సినిమా ఇప్పుడు వర్కింగ్ డేలోకి అడుగుపెట్టింది కాబట్టి ఎలా హోల్డ్ చేస్తుంది అనే దాన్ని బట్టి ఈ వీకెండ్ రన్ ఉంటుంది. మరి ఏమవుతుందో చూడాలి. మరి డాకు మహారాజ్ కలెక్షన్ల గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఇంతసేపు వీడియో చూశారంటే సాహసమని చెప్పాలి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి. వీలైతే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.